సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబసింగి అనేది మనకి టూరిస్ట్ ప్లేస్. ఇట్స్ ఇన్ వైజాగ్. ఈ మూవీకి ఎందుకు లంబసింగి అని నేమ్ వచ్చింది? అంటే ఈ కథ స్టార్ట్ అవ్వడమే ఒక విలేజ్‌లో స్టార్ట్ చేయాలి. అది కూడా ఏందంటే మనకు ఒక ఏజెన్సీ ఏరియాలో యాక్చువల్‌గా అరకు లాంటి ఏరియాలో జరిగే ఒక కథ ఇది యాక్చువల్‌గా. ఓకే. మొత్తం సబ్జెక్ట్ అక్కడే జరుగుతుంది కాబట్టి సరే అరకు ఇవన్నీ కూడా చేశారు ఆల్రెడీ. చాలా సినిమాలు చేశారు, షూటింగ్ చేశారు కాబట్టి దాని కాంట్రాస్ట్ దగ్గరలో ఏం బాగుంటుందని అనుకుంటున్నప్పుడు మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు లంబసింగి అనే ఒక ప్లేస్ ఉంటే చూసిరా నవీన్, బాగుంటుంది. అది ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు, ఎక్స్పోజ్ అవ్వలేదు ఎక్కువ. ఇవి కూడా కొత్తగా ఉంటాయని చెప్పేసి మేము అలా ఆ లంబసింగి అనేది వెళ్ళడం, లొకేషన్స్ రెక్కికి బాగుంది, విలేజ్ బాగుంది, అక్కడ చుట్టూ లొకేషన్స్ మనకు కావాల్సిన లొకేషన్స్ అని దొరికాయి బై గాడెస్. అందుకని చెప్పేసి అక్కడే షూటింగ్ చేయడం జరిగింది. సో అక్కడ షూటింగ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీకి ఏదో లవ్ స్టోరీ పేరు కాక లంబసింగి అని పెడదాం, ఎందుకు పెట్టకూడదని చెప్పేసి ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. ఓకే. అది పెట్టినప్పుడు నాకు కూడా అనిపించింది సార్, నిజంగా చెప్పాలంటే లంబసింగి ఏంటి, ఏంటి ఇలా ఉంది, పేరేంటి ఇలా ఉంది, అందరు అడుగుతున్నారు. దాని తర్వాత కూడా సినిమా చేశాను అంటే లంబసింగి, లంబసింగా అంటే అంటే అదొక ప్లేస్ ఇన్ వైజాగ్. అది Yeah. అది చాలా మందికి తెలీదు. సో మీ మూవీ వల్ల ఆ ప్లేస్ చాలా హిట్ అవుతుంది సార్. బికాస్ కొంతమందికి తెలుసు కదా ఆ ప్లేస్ ఉంది అని. ఈ మూవీ వల్ల అందరికీ తెలిసిపోతుంది. బేసిక్గా అరకు అన్న ప్లేస్ ఎలా అయితే తెలుసో అరకు అన్న పేరు మీద సినిమాలు కూడా వచ్చాయి. అంటూ అరకు లోయలు అని అరకు అని అలాగా. సో అలాగే లంబసింగి అని పెట్టాను టైటిల్. చూద్దాం ఒకసారి బాగుంటుంది అని చెప్పేసి. సౌండింగ్ బాగుంది టైటిల్లో, ప్లస్ మన కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది. Yeah. సో ఆ ఊరు అందుకని చెప్పేసి ఆ విలేజ్ పేరే పెట్టడం జరిగింది. ఈ సినిమా ద్వారా మీరు అన్నట్టు ఇంకొద్ది తెలుస్తుంది లంబసింగి అనేది.